అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూసి చాలామంది జనం షాక్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చెప్తున్నాడు? అసలు రేవంత్ అన్నకి ఏమైంది? ఓసారేమో తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, మా తన పైసలు లేవు, మా తన భూములు లేవు, ఇక మీరు కోసుక తిన్నా పైసలు లేవు, మా తన ఏం లేవు అని చెప్పి రేవంత్ అన్న చేతులు ఎత్తేసిండు. సేమ్ రేవంత్ అన్న ఇప్పుడు అదే డైలాగ్ చెప్తున్నాడు. మా దగ్గర ఏం లేవు, మా తన సిల్లి గవ్వ లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ చేయడానికి కూడా పైసలు లేవు, భూములు పంచుతామంటే భూములు కూడా లేవు, మా తన ఏమీ లేవు అని చెప్పి రేవంత్ అన్న ఓపెన్గా చెప్పేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే రేవంత్ అన్న చేతులు ఎత్తేసిండు. మా వల్ల కాదు, మా దగ్గర ఏమీ లేదు, మేమేమీ చెయ్యలేము, మీరు ఏది కూడా మా పైన డిపెండ్ కాకండి, మీరు ఏది ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, మీరు ఏది కూడా ఎక్కువ ఆలోచన చేయకండి. రేవంత్ రెడ్డి 2500 మహిళలకు ఇస్తాడు, లేకపోతే 4000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, 4000 రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాడు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకుర్రి, మీకు ఏం రావు అని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ అన్న చెప్పేస్తున్నాడు. ఇండైరెక్ట్గా రేవంత్ అన్న ఇంటిస్తున్నాడు, మీకు ఏం రావు, మా తన ఏం లేవు, మేమేమైనా ఉంటే అమ్మకతోపుతాం, లేకపోతే ఇంకేమైనా ఉంటే కబ్జాలు పెడతాం, లేకపోతే ఇంకేమైనా ఉంటే ఇల్లులు కూల్చేస్తాం, ఆ భూమిని ఆక్యుపై చేసుకుంటాం తప్ప మేము ఏం చేయలేం ప్రజలకు అని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ అన్న చెప్పినట్టుగా వచ్చింది. ఇండైరెక్ట్గా రేవంత్ అన్న మాట్లాడినట్టుగా వచ్చింది. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత మీరే పరేషాన్ అవుతారు. కొంతమంది జనం ఆల్రెడీ షాక్ అవుతుర్రట. ఏంది రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడుతుండే, ఏం కథ అని చెప్పి. 100 రోజుల ముందేమో, అంటే రేవంత్ అన్న అధికారంలోకి రాకంటే ముందేమో అద్భుతాలు చేసినాం, భూకంపం బదలు చేసినాం, మేము కాంగ్రెస్ ఆ రోజే మేము 10 సంవత్సరాల కంటే ముందే అనేక అద్భుతాలు చేసాం, ఇంద్రమ్మ ఇండ్లలో చాలా మంది ఉంటారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గిట్లనే చేస్తామని రేవంత్ అన్న డైలాగులు వచ్చిండు. ఆఖరికి రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది అనుకుంటే పాత రోజులు పట్టుకొస్తా అంటే నిజంగానే పాత రోజులు పట్టుకొచ్చిండు అన్న. ఆ పాత రోజులు ఎట్లుందనేది మనం కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతా, మీ సమస్యలపైన మాట్లాడగలుగుతా. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఒక 2-3 వీడియోలు చూపిస్తా, రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూపిస్తా. అంటే రేవంత్ అన్న ఓపెన్గా చెప్పేసిండి, మనం దీంట్లో దాపరికం ఏం లేదు, మా తన ఏం లేవు, మా తన పైసలు లేవు, మేము ఏం చేయలేము, మమ్మల్ని వదిలేయండి అంటున్నాడు. అంతే, మా ప్రభుత్వం ఉత్త ప్రభుత్వమే మాది, ఏదో మేము ఉత్తగానే వచ్చినాం అధికారంలోకి, ఉన్నాయి లేని అన్ని కథం చేస్తాం, ఇక మీకు ఇచ్చేటి ఇస్తాం, ఇయ్యమనేది వాళ్ళ వర్షన్ లెక్క కొడుతున్నది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ ఈ వీడియో చూడండి. కాసిం సార్ అన్నాడు. కాసిం సార్ ఏమన్నాడు తెలుసా? ప్రొఫెసర్ కాసిం సారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఆయన చెప్పిండు, సార్ ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో అసైన్డ్ భూముల జోలికి వెళ్ళకండి, అసైన్డ్ భూములకు పట్టాలు కూడా ఇవ్వండి సార్, చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పి కాసిం సార్ చెప్పినటువంటి మాట. కాసిం సార్ చెప్పినటువంటి మాటకు రేవంత్ రెడ్డి ఏం సమాధానం ఇచ్చిండో కూడా మీరు చూడాలి కదా. ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని ఇవ్వండి, వాటికి పట్టాలు ఇవ్వండి. రాజేందర్ విన్నారు కదా, ప్రొఫెసర్ కాసిం సార్ చెప్పిండు, అసైన్ భూముల జోలికి రాకుర్రి, వాళ్ళకు పట్టాలు కూడా ఇయ్యి, ఆ అసైన్ భూములను ఇబ్బంది పెట్టకుర్రి అని చెప్పి కాసిం సార్ చెప్పిన మాట. కాసిం సార్ ఏమో అసైన్ భూములను పేదవాళ్ళకి ఇవ్వాలి, పేద ప్రజలు చాలామంది సాగు చేసుకుని బతుకుతూ ఉన్నారు, ఆ అసైన్ భూములకు పట్టాలు అవ్వట్లేదు, ఇవ్వట్లేదు, పట్టాలు ఇవ్వండి అని చెప్పి కాసిం సార్ చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి డైలాగులు మీరు వినాలి కదా. వినండి అన్న ఏం చెప్తాడు చెప్పన్న. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్న, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. విన్నారు కదా, కాసిం సార్ ఏమో సార్ అసైన్ భూముల జోలికి పోకురి సార్ అని అంటే, రేవంత్ అన్న ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు, మా దగ్గర ఏమీ లేవు, మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకోకండి, మా దగ్గర ఆర్థికంగా వెసులుబాటు లేదు కాబట్టి మేము భూములు ఇవ్వలేము అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా, అసైన్మెంట్ భూములను కూడా మేము లాక్కుంటాం, అసైన్ భూములలో ఎవరెవరైతే ఉన్నారో ఆ అసైన్ భూములను కూడా మేము తీసుకుంటాం, ఆ అసైన్ భూములను కూడా ఖాళీ చేయాలి, అసైన్ భూమిలో ఇల్లు కట్టుకుని అసైన్ భూములు సాగు చేసినా కూడా ఆ సాగు చేసేటటువంటి భూములు అన్ని గవర్నమెంట్ లాక్కుంటుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు.
అసైన్ భూములు కూడా సాగు చేయొద్దు అన్నట్టు. మా దగ్గర భూములు లేవు అంటే ఇండైరెక్ట్ ఏమంటున్నాడు, ఉన్న భూములు కూడా గుంజుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ భూములు అని చెప్పి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి ఇల్లు కూల్చేసిండు, ఆ భూములను ఆక్యుపై చేసుకురు. తర్వాత ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో భూదాన్ భూములు అని చెప్పి భూదాన్ భూములలో ఉన్నటువంటి వాళ్ళని కూలగొచ్చిండు, ఆఖరికి ఆ భూములు కూడా లాక్కున్నాడు. కొంతమంది గవర్నమెంట్ భూములలో కట్టుకురని చెప్పి వాటిని లాక్కున్నాడు. 311 జీవో అని చెప్పి 311 జీవో అనేటటువంటి పేరుతోటి భూములు లాక్కున్నాడు. ఇంకేమున్నాయి, అన్నీ అమ్మకదొప్పుతుర్రు, లేకపోతే అన్ని లాక్కొని జేబులో పెట్టుకుంటారు. ఇంకేమున్నాయి ఇక అంటే ఇండైరెక్ట్ అన్నీ తీసుకుంటాం, అన్నీ లాక్కుంటాం, కానీ ప్రజలకు ఏమి ఇయ్యం. అన్నీ లాక్కుంటాం, అన్నీ మా దగ్గర పెట్టుకుంటాం, జనాలకు ఏం చేయం. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మరి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే. ప్రభుత్వం దగ్గర భూములు లేవు, ముఖ్యమంత్రి చెప్తున్న డైలాగు. మరి రేవంత్ అన్న నువ్వు ఇంకో ఇల్లు కట్టుకోవడానికి, ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి భూమి ఎడికెళ్ళి వచ్చింది, నువ్వు నీ సొంత పైసలతోటి కొన్నవా అని అడుగుతున్నా నేను ఇవాళ. ఇప్పుడు ఎవరైతే పేదవాళ్లకు భూములు ఇవ్వడానికి మా తన లెవ్వని రేవంత్ అన్న చెప్తున్నాడు, దళితులకు గిరిజనులకు భూములు ఇవ్వడానికి మా తన లెవ్వని రేవంత్ అన్న చెప్తున్నాడు, లేకపోతే ఇల్లులు కట్టియడానికి మా తన భూములు లేవని రేవంత్ అన్న చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి భూమి ఎడికెళ్ళి వస్తుంది, నీ పైసలతో నువ్వు కట్టుకుంటున్నావా, నీ పైసలతో భూములు కొన్నావా, సమాధానం చెప్పు అంటున్నా. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటా ఉన్నారు, ఆల్రెడీ ఉండంగానే ఇంకో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి భూములు ఎడికెళ్ళి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులు జిల్లాలలో నియోజకవర్గాలలో కట్టడానికి రెడీగా ఉన్నారు కదా, మరి వాటికి భూములు ఎడికెళ్ళి వస్తున్నాయన్నా, వాటికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయన్నా. ఇక్కడ పైసలు కేరళలో ఖర్చు పెట్టడానికి 100 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి నువ్వు పంపిస్తలేవా, నిజం చెప్పన్నా. లేకపోతే కేరళ ఎన్నికలలో మేము తెలంగాణలో ఇన్ని అభివృద్ధి చేసినాం, తెలంగాణలో ఇన్ని అద్భుతాలు చేసినామని చెప్పి కేరళ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో ఎందుకు మీరు పేపర్ యాడ్స్ ఇప్పించుకుంటున్నారు, కేరళ పేపర్లో యాడ్స్ ఎందుకు వేస్తున్నారు, యాడ్స్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్న ఈ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి. బట్టి విక్రమార్క 2 ఇల్లులు ఎట్లా కడుతున్నాడు, బట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ ఎట్లా కడుతున్నాడు, పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, భూములు ఎడికెళ్ళి వస్తున్నాయి. అంటే మీ ఆఫీసులకు మీ సొంత ప్రయోజనాల కోసం భూములు వస్తాయి, కానీ మా పేదవాళ్ళకి ఇవ్వడానికి మాత్రం మీ తన భూములు లేవు, అంతే కదా. ఈ రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి చాలా మంది జనాలు పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు. ఏ క్యారే అనేటట్టు ఉంది కథ. ఇప్పుడు అట్లున్నది అన్న పర్ఫార్మెన్స్. ఇంకా వీడియోలు ఉన్నాయి, అవి కూడా మీరు చూడాలి. ఇంకేదో చెప్తున్నాడు అన్న. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు, మీరు ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. అంతే, అన్నకేం తెలియదు. అన్నకేం తెలుస్తుంది అంటే భూదాన్ భూములు ఏడున్నాయి, హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏడున్నది, బుల్డోజర్లు తీసుకోపోర్రి, కూలగొట్టుర్రి, లేకపోతే రైతులను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, దళితులను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, గిరిజనులు ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఖాళీ చేపియాలి వాళ్ళ ఇల్లులు ఎట్లా నేలమట్టం చేయాలి, ఇవి మాత్రం అన్నకు బాగా తెలుస్తాయి. తర్వాత ఫుట్బాల్ ఎట్లా ఆడాలి, ఫుట్బాల్ కోసం 5 కోట్ల రూపాయలు పెట్టి కోర్టు ఎట్లా కట్టుకోవాలి, ఆ మిల్లా మ్యాగీలు వీళ్ళు వస్తారు కదా, ఎవరు వరల్డ్ కాంపిటీషన్ మహిళలను తీసుకొచ్చారు కదా, ఆ మహిళలను పట్టుకొచ్చి వాళ్లకు కోట్ల రూపాయల ఖర్చు, బస్సులో తిప్పుడు, అక్కడ ఇక్కడ తిప్పి వాళ్ళ మొత్తం హైదరాబాద్ అంతా చూపించుడు, తెలంగాణ అంతా చూపించుడు, ఏదో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అని చెప్పి కోట్ల రూపాయల ఖర్చు. తర్వాత గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఏదో పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ ఏదో పెట్టిండు కదా, 100 కోట్ల రూపాయల ఖర్చు. తర్వాత నేషనల్ సమ్మిట్ అని పెట్టిండు, 10-20 కోట్లు అక్కడ ఖర్చు. రేవంత్ అన్న ఊకే ఢిల్లీకి పోయి వచ్చాడు, 3 కోట్ల రూపాయల ఖర్చు. రేవంత్ అన్న ఇక్కడికి పోయి వచ్చిండు, ఏది చదువుకోనికి, అక్కడో 3 కోట్ల రూపాయల ఖర్చు. రేవంత్ అన్న దావోస్ పోయి మొత్తం ఏదో తీసుకొస్తా అని చెప్పిండు, అటు పోయి ఇటు వచ్చేట్లా 10-20 కోట్ల రూపాయల ఖర్చు. ఈ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి అన్న. రైతుల కోసం, రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పైసలు ఏడబోయినాయి అన్న, ఎవరికి ఇచ్చినావు అన్న. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు కదన్న, ఈ ఎడిపోయినాయి అన్న పైసలు, ఎవరికి ఇచ్చిర్రన్న, ఏడబోయినాయి అన్న పైసలు, సమాధానం చెప్పు. ఏం చేసిరన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి? భూములు లేవు, తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసింది, చిన్నాభిన్నం అయిపోయిందని ఎందుకు చేతులు ఎత్తేస్తున్నావు? మరి పైసలు ఏడికి పోయినాయి, ఏం జరిగినాయి పైసలు? ఏం లేదు, అమాంతం ఇట్లా చేతులు ఎత్తేసింది, మా తాన ఏం లేవు, ఉత్త డొల్లా, మా దగ్గర ఏం లేవు, మమ్మల్ని వదిలేయండి అంటున్నాడు అన్న. చేతులు ఎత్తేసి క్యారే అని అంటే చూస్తున్నాడు అంతే. ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి ఇంతకు మించి? ఏం తెలియదు అట అన్నకు, లెక్క తెలియదో పత్రం తెలియదు అన్నకు, కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు అంతే. కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, విమర్శిస్తుండే, ఎస్ కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది కాబట్టి విమర్శిస్తున్నాం, తప్పలేదు, మరి ఏం చేస్తాం. ఇంకున్నాయి అన్న, ఏదో మాట్లాడింది అన్న, చెప్పన్న. ఆర్థిక సమస్యలు ఉన్నాయి,
రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. విన్నారు కదా, రిటైర్ అవుతున్న ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవు అన్న చెప్తున్న మాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంది, రిటైర్డ్ అయ్యేటటువంటి ఉద్యోగులు పైసలు ఇయ్యం మా తన లేవు అంటున్నారు. ఆల్రెడీ చాలా మందికి పెన్షన్లు రాలే, బెనిఫిట్స్ వస్తలేవు. మేము ఇయ్యము అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. మేము ఇయ్యలేము, మా తన పైసలు లేవు, మేము ఏం చేసేటటువంటి సిచ్యువేషన్లో కోసుక తిన్నా పైసలు లేవు అని చెప్పి రేవంత్ అన్న మొన్ననే చెప్పింది. ఇప్పుడు కాదు, రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోనే అసెంబ్లీలో చెప్పిండు అన్న, తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసింది, చిన్నాభిన్నం అయిపోయింది, మా తన పైసలు లేవు అని రేవంత్ అన్న ఆ రోజు చెప్పినటువంటి డైలాగులే సేమ్ ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ఏం చేసిరని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం చేసిర్రు, ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు, మా దగ్గర ఏం లేవు అని ఎందుకు చెప్తున్నారు? 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, దేనికి ఎంత ఖర్చు పెట్టిరు, ఎవరెవరికి ఏమి ఇచ్చిరు? అరే మీరు 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ అన్న, మరి రుణమాఫీ చక్కగాలే, రైతు భరోసా చక్కగాలే, పెన్షన్లు వస్తలేవు, 4000 రూపాయల పెన్షన్ అంటున్నా వస్తలేవు, లేకపోతే ఉద్యోగులు ఇవ్వలే, అంటే 2 లక్షల ఉద్యోగాలను ఉద్యోగాలు ఇవ్వలే, ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు వస్తలేవు, బెనిఫిట్స్ ఇస్తలేరు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ వస్తలేవు, రోడ్లు చక్కగా వేయలేదు, ఒక స్కూల్ కట్టలేదు, ఒక కాలేజీ కట్టలేదు, ఓ హాస్పిటల్ కట్టలేదు. మరి ఏం చేసిరు అన్న? పైసలు ఎటుపోయినాయి అన్న? పైసలు ఎడబైనాయి అన్న? పైసలు 2 లక్షల కోట్ల రూపాయలు ఎడబైనాయి. మరి దీనికి సమాధానం చెప్పుర్రి. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది. ఇట్లున్నది కథ. ఇక ఏది ఏమైనా దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఈ రేవంత్ అన్న వీడియోలు చూసి పరిశాన్ అవుతున్నారు జనం. మా దగ్గర ఏం లేవు అంటున్నాడు అన్న, అంటే ఏం చేయలేడట. ఇక కానీ వీళ్ళు ఖర్చు పెట్టుకోనికి మాత్రం ఉంటాయి. హెలికాప్టర్లలో మంత్రులు తిరగడానికి పైసలు ఉంటాయి, మంత్రులు చిందులేయడానికి ఆ డీసీసీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వాళ్ళు డ్యాన్సులు చేస్తారు మంచిగా, వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఓవైపు జనం కన్నీరు పెడుతుంటే డీసీసీ మీటింగ్ అని చెప్పి ఏదో డిస్టిక్ కాంగ్రెస్కి సంబంధించిన ఏదో మీటింగ్ లీడర్లు ఉంటారు కదా, ఆ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి లీడర్లు, జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర ఏదో శిక్షణలట, వాళ్ళకి ఏదో చెప్తుర్రట, క్లాసులు ఇస్తురట, శిక్షణ తరగతులట, ఏదో క్లాసులు అని చెప్పి డ్యాన్సులు చేస్తారు. అంటే అన్నిటికీ పైసలు ఉన్నాయి. హంగులు ఆర్బాట్లకు వీళ్ళు చేసేటటువంటి దందాలకు పైసలు ఉన్నాయి. జనాల కాడికి వచ్చే వరకు మాత్రం వీళ్ళు తన పైసలు లేవు, మా తన లేవు అంటారు ఓపెన్గా. గంతే రేవంత్ అన్న గది ఎత్తున, మా తన ఏం లేవు, మా తన పైసలే లేవు, మేమంతా ఆగమైపోయినాం, చిన్నాభిన్నం అయిపోయినాం. మరి మిగతా వాటికి ఏడికెళ్ళి వస్తున్నాయి అన్న పైసలు? మిగతా వాటికి ఏడికెళ్ళి వస్తున్నాయి? మస్తుగా మెస్సీని పట్టుకొచ్చి 10 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడిండు. అవసరమా మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిపించుడు? ఇంకేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంబరాలు, ఫస్ట్ ఇయర్ సంబరం, సెకండ్ ఇయర్ సంబరం అని 100 కోట్ల రూపాయలు తగలబెట్టిరు. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా జరిగినాయి కథ. రేవంత్ అన్న మస్తుగా చేసిండు. దుబారా ఖర్చు విపరీతంగా చేసిరు, విపరీతమైన దుబారా ఖర్చు, పనికిరానటువంటి ఖర్చు చేసిరు. పనికొచ్చే ఖర్చు చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం, పనికిరాని ఖర్చు చేసిరు, మొత్తం దుబారా ఖర్చు చేసిరు, తెలంగాణను ఆగం చేసిరు. ఏమనంటే కేసీఆర్ అప్పు చేసింది అంటారు. మళ్ళీ కేసీఆర్ అప్పు చేసి తెలంగాణకి ఏం చేయలేదా? కేసీఆర్ అప్పు చేసి తెలంగాణలో అభివృద్ధి చేయలేదా? కేసీఆర్ అప్పు చేసి తెలంగాణను తీర్చిదిద్దలేదా? తెలంగాణ ఇవాళ ఇంత బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే కారణం కేసీఆర్ కదా, అది ఓపెన్ ఫ్యాక్ట్, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ రేవంత్ అన్న డైలాగులు ఇట్లా. సరే మీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ వీడియో మీ గ్రూప్లలో షేర్ చేయండి, చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.